ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బొగ్గమఠం భూముల ఆక్రమణపై దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. భూములు వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. అధికారుల చర్యలు వెంటనే నిలిపేయాలని హైకోర్టును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశ్రయించారు. దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై అప్లేట్ ట్రిబ్యునల్కి వెళ్లాలని కోర్టు సూచించింది. అభ్యంతరాలని ట్రిబ్యునల్ ముందు చెప్పాలని స్పష్టం చేసింది. ఇందులో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతారు. రవివర్మ, అసలు నోటీసులో ఏం పేర్కొంది, ఇటు హైకోర్టు ఏం చెప్పింది? గుడ్ మార్నింగ్ సతీష్. వాళ్ళ బొగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి దాదాపు 3 ఎకరాల 88 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి సర్వే చేసి, అదే సర్వే ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథారిటీ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అథారిటీ వాళ్ళు సర్వే చేశారు. ఆ మేరకు సర్వే చేసిన పెదప 14 ఎకరాల 90 సెంట్లలో దాదాపు 3 ఎకరాల 85 సెంట్లు స్థలాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఇంటికి పక్కనే ఆనుకుని ఉన్నటువంటి స్థలాన్ని ఆక్రమించుకున్నారు. దాంట్లో పశువుల పాక ఏర్పాటు చేశారని చెప్పేసి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలి, యథాస్థితికి తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అయితే నోటీసులు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు కూడా, దేవాదాయ శాఖ అధికారులు ఇచ్చినట్టు నోటీసులను బొగ్గమఠం అధికారులు కూడా మంత్రికి సూచించారు. అయినా మంత్రి అధికారుల యొక్క కార్యక్రమాలను, అధికారుల చర్యలను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ చేపట్టిన పెదప ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము జోక్యం చేసుకోలేము, దేవాదాయ శాఖ ట్రిబ్యునల్కి వెళ్ళాలని చెప్పేసి సూచించింది. అంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి భూ వివాదాలన్నీ కూడా ఫస్ట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ట్రిబ్యునల్లో అక్కడ తెలుసుకున్న పెద్దపే అవసరమైతే హైకోర్టును ఆశ్రయించాలి. కానీ వెంటనే హైకోర్టు అయితే ఇప్పుడున్న పరిస్థితులు మేము జోక్యం చేసుకోలేము అని చెప్పేసి స్పష్టం చేసింది. ఆ మేరకు హైకోర్టులో కూడా ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశించిన విధంగా రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ట్రిబ్యునల్ ఎట్టి పరిస్థితులను దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ కి ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ట్రిబ్యునల్ అయితే తమ దేవాదాయ భూములను పరీక్షించాల్సిన బాధ్యత కూడా దేవాదాయ శాఖ కమిషన్ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ఇది ట్రిబ్యునల్ ఆశ్రయిస్తారా లేదా అని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఉన్న పలంగా అయితే ఖాళీ అయితే చేయాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకున్నది నేరంగా పరిగణిస్తూ ఉన్న పలంగా ఖాళీ చేయాలి, లేదంటే తాము క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా దేవాదాయ బొగ్గమఠం బొగ్గమఠం సెక్రటరీ, కార్యనిర్వాహక అధికారి అయితే సూచించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.